తెలంగాణలో సంచలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా లేడీ అఘోరి మారిపోయింది. సో ఒక్కసారిగా ఎక్కడికక్కడ ఇక లేడీ అఘోరి సంచలనాలు క్రియేట్ చేస్తుంది. తాజాగా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో ఇక లేడీ అఘోరి కత్తులతో వీరంగం సృష్టించింది. 4 సెక్షన్ల కింద లేడీ అఘోరి మీద కేసు నమోదు తెలుస్తోంది. ఇది కొత్త కాదు. గతంలో సైతం లేడీ అఘోరి తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ రకమైనటువంటి వీరంగాన్ని సృష్టించింది. గతంలో ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఇక సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం దగ్గరికి వస్తానని దమ్ముంటే నన్ను ఆపన్నట్టు సవాల్ విసినటువంటి సందర్భం కావచ్చు. ఆ తర్వాత ఇక కొండగట్టులో ఆమె చేర్చినటువంటి హల్చల్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ వ్యాప్తంగా ఇక లేడీ అఘోరి అనేకమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చింది. ఆమెను చూడడానికి చాలా వరకు ఇక భక్తులు ఆమె వెంట ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డటువంటి సందర్భాలు ఉంది. సో తాజాగా ఇక కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో ఇదే సీన్ రిపీట్ అయింది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం పరిసరాల్లో కత్తులతో వీరంగం సృష్టించింది లేడీ అఘోరి. ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆలయం వద్ద కత్తితో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరచడంతో పాటు వీడియో రికార్డ్ చేస్తున్న ఓ రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేయడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అఘోరి దుశ్చర్యపై సిద్దిపేట సిపి ఆదేశాలతో చేర్యాల పోలీసులు 4 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాదు, దర్యాప్తు సైతం చేస్తున్నారు. నిన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆమె సందర్శించడానికి వచ్చారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలంటూ పట్టుబడింది. అయితే వస్త్రధారణతో దర్శనానికి రావాలంటూ ఆలయ అధికారులు సూచించగా వారితో వాగ్వాదానికి దిగింది లేడీ అఘోరి. అదే సమయంలో ఆలయానికి వచ్చిన అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆమె ఆశీర్వాదం పొందేందుకు గుంపులుగా ఆమె వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే అఘోరి ఆలయ ప్రవేశం చేసే క్రమంలో సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటిపై బట్టలు వేసుకుని ఆలయంలోకి రావాలంటూ జనాల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ కోరారు. అయినప్పటికీ ససేమేరా అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయ అధికారులు కలగజేసుకొని బలవంతంగా బట్టలు తొలగించారు. ఇక ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైనటువంటి అఘోరి కోపంతో ఊగిపోయింది. తనతో ఫోటోలు దిగాలనుకున్న వారిని భయాందోళనకు గురి చేసింది. అయినా వినకుండా తన దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడి చేసింది. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, లేడీ అఘోరి అంటే తెలంగాణలో ఒక సెన్సేషనల్గా మారిపోయింది. ఎక్కడికక్కడ ఆమె గనక ఎంట్రీ ఇస్తే అక్కడ ఏదో రకమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ అవుతూ వస్తుంది. గతంలో ముత్యాలమ్మ ఆలయం సంబంధించి సికింద్రాబాద్ కావచ్చు, ఆ తర్వాత మొమ్మనూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి అక్కడ ఒక శ్మశాన వాటికలు కావచ్చు, కొండగట్టు కావచ్చు, తాజాగా ఇక కొమరవెల్లి దేవాలయంలో కత్తులతో దాడి కావచ్చు. అసలు ఏం జరిగింది నిన్న? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? నిన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చినటువంటి ఆ లేడీ అఘోరి ఆలయ ప్రధాన ద్వారం ద్వారా నన్ను స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అయితే పట్టుబట్టింది. అక్కడ ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. అయితే వస్త్రధారణతో దర్శనానికి రావాలని చెప్పేసి కూడా ఆలయ అధికారులు అయితే సూచించారు. వారితో వాగ్వాదానికి దిగింది. అదే సమయంలో ఆలయానికి వచ్చేటువంటి అఘోరిని చూసేందుకు జనాలు, అక్కడ ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు, ఆమె ఆశీర్వచనం పొందేందుకు గుంపులుగా ఆమె వైపు దూసుకెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఆ లేడీ అఘోరి ఆలయ ప్రవేశం చేసేటువంటి క్రమంలో సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటిపైన బట్టలు వేసుకుని ఆలయంలోకి రావాలని చెప్పేసి కూడా ఆమెకి పలుమార్లు చెప్పి హెచ్చరించినా కూడా వినలేదు. జనాల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కూడా ఆలయ సిబ్బంది అఘోరిని అయితే కోరారు. అయినప్పటికీ కూడా ససేమిరా అంటూ నేను లోపలికి వెళ్లాల్సిందే, ఖచ్చితంగా నేను లోపలికి వెళ్తాను అంటూ కూడా ఆమె లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆలయ అధికారులు కలగజేసుకుని బలవంతంగా ఆమె ఒంటిపైన బట్టలు అయితే తొలగించారు. ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైనటువంటి అఘోరి కోపంతో ఊగిపోయింది. తనతో ఫోటోలు దిగాలనుకున్నటువంటి వారిని కూడా భయాందోళనకు గురి చేసింది. అయినా కూడా వినకుండా తన దగ్గరికి వచ్చినటువంటి జనంపై కత్తితో దాడి చేసింది. కారులో తన వెంట తెచ్చుకున్నటువంటి పెద్ద ఒక తలవారు లాంటి కత్తితో 2-3 గాయపరిచింది. ఓ వ్యక్తిని వెన్నులో పడవగా స్వల్ప గాయమైంది. ఇటీవల కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న అఘోరిని కొంతమంది ఆకతాయిలు వెంటపడి వేధించారు. దీంతో కారు ఆపి వారిపైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. సో పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పారు. గత నవంబర్లోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి నగ్నంగా అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. అలాగే కారులో తెచ్చుకున్నటువంటి పెట్రోల్ కారు పైన కూడా పోసుకొని బలవాన్ మరణానికి పాల్పడతానంటూ కూడా బెదిరించింది. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు కలగజేసుకొని నచ్చజెప్పి పోలీసు వాళ్ళు కూడా వెనక్కి పంపించారు. అలాగే వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు శ్మశాన వాటికలు కూడా కొన్ని రోజుల క్రితం పూజలు చేసి
ప్రజలనైతే భయాందోళనకైతే గురి చేసింది. స్థానికులంతా కూడా ఫిర్యాదు చేయడంతో మామనూరు పోలీస్ స్టేషన్ లో లేడీ అఘోరి పైన సెక్షన్ 325 కింద కూడా కేసు అయితే నమోదైంది. ఇక సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా ఆత్మార్పణ చేసుకుంటున్నట్టు కూడా ప్రకటించింది గతంలో కూడా. దాంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలో సిద్దిపేట దగ్గర అదుపులో తీసుకున్నారు అఘోరిని. అక్కడి నుంచి ఆమె సొంత గ్రామమైనటువంటి మంచిర్యాల జిల్లాకు కృష్ణపల్లిలోని ఇంటికైతే తరలించి గృహ నిర్బంధం కూడా చేశారు. ఆత్మార్పణ ప్రయత్నం చేస్తే కేసును నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. సో స్పష్టం చేయడంతో కేదార్నాథ్ కు తిరిగి వెళ్లిపోయింది లేడీ అఘోరి. తొలుత రాష్ట్రంలోని కొండగట్టులో కనిపించినటువంటి అఘోరి సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో నగ్న పూజలతో చర్చనీయాంశం అయింది. అప్పటి వరకు అఘోరాలు మాత్రమే తెలిసినటువంటి జనానికి తాను మహిళా అఘోరినంటూ కూడా హడావిడి చేసింది. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలు ఏదో ఒక చోట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట తన వివాదాస్పదమైనటువంటి శైలితో వార్తల్లో నానుతా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ కుమరవల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అయితే పెద్ద ఎత్తున జనాలను, అటు భక్తులను, ఇటు పోలీసులను కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం అయితే కల్పిస్తా ఉంది శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేటింగ్. ఇది ఓవరాల్ గా లేడీ అఘోరి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు. గత కొన్ని నెలల నుంచి లేడీ అఘోరి ఏ విధమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె వెనక తండోపతండాపులుగా జనాలంతా కూడా ఆమెతో సెల్ఫీలు దిగడానికి, ఆమెతో ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఆమె వెనకబడుతున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. అనేక మార్లు అనేక చోట్ల ఇక లేడీ అఘోరి చాలా వరకు న్యూసెన్స్ క్రియేట్ చేసింది. గతంలో ఒక శ్మశాన వాటికలో కూర్చొని పూజలు చేయడం, ఆ తర్వాత కొండగట్టు కావచ్చు, రీసెంట్గా కుమరవెల్లి మల్లన్న కావచ్చు, అంతకుముందు శ్రీకాళహస్తీశ్వరులు కావచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీ అఘోరి బట్టలు లేకుండా ఆమె జనాల్లో తిరగడంతో ఆమె మీద కొంత వ్యతిరేకత సైతం వస్తుంది. గతంలో ముస్లిమ్స్ల పైన కూడా ఆమె వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇది హిందూ దేశం, హిందువులు మాత్రమే ఉండాలంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. తాజాగా సైతం ఇక తన సొంత ఊర్లో ఒక శివలింగాన్ని, ఒక ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్న అక్కడికి కూడా 100 మంది అఘోరులతో వచ్చి అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారంటూ ఆమె స్టేట్మెంట్ చేయడం. ఇలా వరుసగా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చింది. తాజాగా మరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మాత్రము ఆమె దర్శనానికి వచ్చినట్టు తెలుస్తుంది. దర్శనానికి వస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. బట్టలు లేకుండా ఆమె ప్రధాన ద్వారం ద్వారా దర్శనానికి వస్తూ ఉంటే ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్ళకి అసౌకర్యాన్ని కల్పించొద్దు, దయచేసి స్వామివారి దర్శనానికి వచ్చే ముందు మీరు బట్టలు వేసుకొని రావాలంటూ అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది ఆమె రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఆమె వినలేదు. ఖచ్చితంగా ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటానంటూ లేడీ అఘోరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అక్కడ లేడీ అఘోరిని చూసి ఫోటోలు దిగడానికి, ఆమెను ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చినటువంటి భక్తులపై 3 దాడి చేసినట్టు తెలుస్తుంది. 3లో ఒకరికి వెన్నులో ఆమె కత్తి దించినట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ని తొలి వెలుగు స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అతని బాడీలోకి దాదాపుగా ఆ లోపలికి ఆ కత్తి దిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. లేడీ అఘోరి చేతిలో ఉన్నటువంటి ఒక తలవార్ లాంటి కత్తిని పట్టుకొని ఆమె ఆలయంలో నానా హంగామా, ఒక రకమైనటువంటి వీరంగాన్ని సృష్టించని చెప్పుకోవచ్చు. సో తర్వాత అక్కడటువంటి పోలీసులు రావడంతో అక్కడటువంటి ఆలయ సిబ్బంది ఆమెకు బట్టలు తొలగించి తర్వాత ఆమెను ఆలయంలోకి అలౌ చేసినట్టు తెలుస్తోంది. బట్ ఏది ఏమైనా లేడీ అఘోరి అంటే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపైన ఇష్టారీత్యా ఆమె దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో సైతం లేడీ అఘోరిని కొంతమంది ఆకతాయిలు ఆటపరిచే ప్రయత్నం చేశారు. కారులో వెళుతుండగా ఆమె వెనకాల పడుతూ ఆమెను ఆకతాయిలంతా కూడా కామెంట్ చేస్తున్నప్పుడు నేపథ్యంలో కూడా ఆకతాయిల మీద లేడీ అఘోరి ఆలోచించకుండా వారిపై దాడి చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఆ విషయంలో కూడా పోలీసులు దాన్ని కొంత టేకప్ చేసినట్టు తెలుస్తుంది. బట్ తాజాగా మాత్రం కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం విషయంలో 4 సెక్షన్ల కింద లేడీ అఘోరి పైన అయితే కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. సో 4 సెక్షన్ల కింద కేసులు నమోదైనటువంటి అఘోరిని మరి ఎక్కడికి అరెస్ట్ చేస్తారా, లేకపోతే పోలీసులు నిజంగానే కోర్టులో హాజరుపరుస్తారా, ఏం చేస్తారనేటువంటి ఒక రకమైనటువంటి సస్పెన్షన్ అయితే క్రియేట్ అయింది. గతంలో సైతం ఆమెను పోలీసులు పిలిచి ఇది కరెక్ట్ అయినటువంటి విహార శైలి కాదు, దయచేసి మీరు ఇలా బట్టలు లేకుండా జనశ్రీవ స్రవంతిలో మీరు తిరగడం మంచిది కాదు. సో చాలా వరకు సమాజంలో ఈ రకమైనటువంటి వస్త్రాలు లేకుండా తిరగడం సరికాదు, కాబట్టి దయచేసి తెలంగాణను వీడి మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు బార్డర్ని క్రాస్ చేయించు సైతం వచ్చారు. తెలంగాణ బార్డర్ అవతల వదిలేసి వచ్చిన ఆమె కొన్ని రోజుల పాటు వేరే ఏపీ కావచ్చు, ఇతర కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తెలంగాణకు తిరుగు ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో ఆమె నిన్న చేసినటువంటి న్యూసెన్స్ అయితే పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.